వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. టుడే మెయిన్ టాపిక్ కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు బృందం అయితే దావోస్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ అయితే చేరుకున్నారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం అయితే సరికొత్త రికార్డు సృష్టించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకురాని పెట్టుబడులను అయితే తెలంగాణ ప్రభుత్వం దావోస్ నుంచి అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. అంటే ఇక వాటికి సంబంధించిన వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే దావోస్లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం అయితే సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు క్రియేట్ చేయనంతగా అంటే 1,78,950 కోట్ల పెట్టుబడులను సాధించి ఆ సరికొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. ఇక ఆ పెట్టుబడులకు సంబంధించి నిరుటి పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులే వచ్చాయి. కాగా వాటితో పోలిస్తే ఈసారి 4 రెట్లకు మించి వచ్చినాయి అయితే ఇప్పటికే స్పష్టమైంది. అదేవిధంగా అంటే దావోస్లో ఈ నెల 20న ప్రారంభమైన పర్యటన కనుక 25 వరకు కొనసాగింది. కాగా అంటే 4వ రోజు గురువారానికే భారీ పెట్టుబడులు అయితే సాధించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు అయితేనేమి సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దావోస్ వేదికపై తెలంగాణ రైజింగ్ బృందం అయితే పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. ఇక వీటిల్లో 20 దిగ్గజ సంస్థలతో అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా అంటే రాష్ట్రంలో 49,500కు పైగా ఉద్యోగ అవకాశాలు లభించినట్లు కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. అదేవిధంగా అంటే హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వటం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్ఆర్ఆర్ నిర్మాణం, మెట్రో విస్తరణ ప్రణాళికలు ఇలాంటి ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అయితే అమితంగా ఆకట్టుకోవడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సఫలీకృతమయ్యారు. అదేవిధంగా అంటే ప్రభుత్వ తెలంగాణ రైజింగ్ 2050 విజన్ పెట్టుబడిదారులను అయితే ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఇక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇక అంటే ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని అయితే ఆకర్షించినట్లు సమాచారం. ఇక ఫలితంగా ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా అంటే భారీ పెట్టుబడులను అయితే సాధించింది. ఇక అన్ని రంగాలకు అనుకూల వాతావరణం ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందనే చెప్పాలి. ఇక దావోస్లో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న సంబంధిత వివరాలు కనుక చూసుకున్నట్లయితే సన్ పెట్రో కెమికల్స్ అంటే నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ ప్లాంట్లు, 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకైతే 45,500 కోట్ల పెట్టుబడులతో అలాగే 7,000 ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయి. అంటే ఈ మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా అంటే ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక రెండో సంస్థ అయితే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏఐ క్లౌడ్ సర్వీస్ డేటా సెంటర్లో 60,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టారు. ఇక కంట్రోల్ ఏఎస్ 400 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ స్థాపన, 10,000 కోట్ల పెట్టుబడి. దీనికి 3,600 మందికి ఈ సంస్థ ద్వారా ఉపాధి అయితే లభించిందని చెప్పాలి. ఇక 4వది జేఎస్డబ్ల్యూ రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు. ఇక 800 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించనున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలోనే క్రియాశీలకంగా మారనున్నట్లు కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఇక 5వది స్కై రూట్ ఎయిర్ స్పేస్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్ అయితే ఏర్పాటు అవనుంది. దీనికి 500 కోట్ల భారీ పెట్టుబడులు అయితే పెట్టనున్నారు. ఇక మెగా ఇంజనీరింగ్ 6వది 3 కీలక ఒప్పందాలు అయితే చేశారు. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు, అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ కోసం అయితే 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీనికి సంబంధించి అయితే దాదాపు 5,250 మందికి ఉపాధి కూడా కల్పించనున్నట్లు సమాచారం. ఇక 7వది హెచ్సిఎల్ హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 5,000 మందికి అయితే ఉపాధి లభించనుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే దావోస్ పర్యటనలో కీలక ఒప్పందాలు చేసుకున్నాయనే చెప్పాలి. ఈ ఒప్పందాల ఫలితమే నేడు సరికొత్త రికార్డు సృష్టించిందని కూడా అభిప్రాయం. ఇక 8వది విప్రో హైదరాబాద్లో విప్రో కంపెనీ అయితే విస్తరించనుంది. గోపన్పల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటరు. దీని ద్వారా అంటే ఈ విప్రో ద్వారా అయితే 5,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక 9వది
ఇన్ఫోసిస్ హైదరాబాద్ ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణ పోచారంలో ఐటీ క్యాంపస్లో అయితే కొత్త సెంటర్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 17,000 ఉద్యోగాలు అయితే రానున్నాయి. ఇక 10th యూనిలివర్ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ రీఫైనింగ్ యూనిట్ రాష్ట్రంలో బాటిల్ క్యాప్లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ కంపెనీ అయితే ఏర్పాటు కానుంది. దీనితో అంటే ఈ తయారీకి సంబంధించి అయితే దాదాపు 1000 మందికి పైగా ఉపాధికి అవకాశాలు అయితే లభించనున్నాయి. ఇక 11th టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ హైదరాబాద్లో 300 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక డేటా సెంటర్ అయితే ఏర్పాటు కానుంది. దీని ద్వారా 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అయితే ఎంఓయూ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇక 12th ఉర్సా క్లస్టర్స్ అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ స్థాపన అయితే కానుంది. దీని ద్వారా 5,000 కోట్ల పెట్టుబడులను అయితే పెట్టనున్నట్లు సమాచారం. ఇక 13th బ్లాక్ స్టోన్ ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్ స్టోన్ హైదరాబాద్లో 150 మెగావాట్ల డేటా సెంటర్ అయితే ఏర్పాటు కానుంది. దీని ద్వారా కూడా 4,500 కోట్ల పెట్టుబడులను అయితే పెట్టనున్నారు. అంటే ఇదివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ తెలంగాణ ప్రభుత్వం అంటే చాలామంది పాల్గొన్నారు ఈ పారిశ్రామికవేత్తలతో దిగ్గజాలతో. కానీ ముఖ్యంగా మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే దావోస్లో అయితే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక 14వ దానికి సంబంధించి అక్షత్ గ్రీన్ టెక్ అత్యాధునిక సోలార్ సెల్స్ మాడ్యులర్స్ తయారీ యూనిట్ అయితే ఏర్పాటు కానుంది. దీని ద్వారా కూడా 7,000 కోట్ల పెట్టుబడులు అయితే రానున్నాయి. ఇక 15th ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ అయితే 800 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో కొత్త ప్రాంగణం ఏర్పాటు చేయనుంది. ఇక 16th సుహానా మసాలా ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్సీ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక 17th ఎజిలిటీ 400 కోట్లతో అగ్రిటెక్ హబ్ అయితే ఏర్పాటు కానుంది. ఇక 18th సిఫీ టెక్నాలజీ 10,000 కోట్ల పెట్టుబడి కానుంది. వరంగల్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా 200 మెగావాట్ల డేటా సెంటర్ ఏ హబ్స్ అయితే ఏర్పాటు కానున్నాయి. ఇక 19th ఫీనిక్స్ 250 కోట్ల ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక 20th రాంకీ గ్రూప్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి ఎకో టౌన్ డ్రై పోర్ట్ అభివృద్ధి దీని ద్వారా కూడా 5,000 కోట్ల పెట్టుబడులు అయితే రానున్నాయి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం దావోస్ పర్యటనలో కనుక క్రియాశీలకంగా వ్యవహరించిందనే చెప్పాలి. అంటే ఇదివరకు ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సమీకరణలు ఇటువంటి పెట్టుబడులు అయితే తేలేదనే చెప్పాలి. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దావోస్లో కనుక ఈ తెలంగాణ ప్రభుత్వం పర్యటన మాత్రం కీలకంగా మారింది. అంటే 178,950 కోట్ల పెట్టుబడులను తెచ్చి సరికొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పాలి, రికార్డులు నెలకొల్పిందనే చెప్పాలి. అంటే ఇప్పటి వరకు కూడా మనం రికార్డులు కనుక పరిశీలించినట్లయితే యాక్చువల్లీ సినిమాలకు సంబంధించి వాటికి సంబంధించి అయితే జనాల్లో చాలా గుర్తుంటాయి. కానీ ఇక నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దావోస్ పర్యటన గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఇక వీటన్నిటికీ కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు కూడా కీలకంగా వ్యవహరించారు ఈ పెట్టుబడుల సమీకరణలో. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నీరజ్తో దేవా మెగా 9 టీవీ హైదరాబాద్.